హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా లైక్ చేయకుండా ఉండరని నేను అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఆఫ్రికా వాళ్ళ హెయిర్ మీరు చూసే ఉంటారు, చాలామందికి తెలిసే ఉంటుంది. మా హెయిర్ అయితే చూడండి ఎలా ఉన్నాయో, అసలు చూస్తేనే భయం వేసేటట్లు ఉన్నది. ఈమెకైతే ప్రోటీన్ కావాలనేసి సలూన్ తీసుకువచ్చినారు. ఈమెయితే కువైటాం కాదు. మా జుట్టు చూస్తానే మాతో పాటు పనిచేసే వాళ్ళైతే ఒక అమ్మాయి, నేపాలి అమ్మాయి అయితే అసలు ఫస్ట్ టైం చూసిందంట ఇలాంటి హెయిర్. ఆ అమ్మాయి ఈ ప్రోటీన్ చేయలేనని భయం వేసి ఎట్లా వస్తాయో ఏమో అనేసి బాత్రూంలోకి పోయి కస్టమర్ వచ్చిన తర్వాత ఒక 15 నిమిషాలు రాలేదు, అట్లే ఉండిపోయింది. తర్వాత ఇంకో ఇండియా అమ్మాయి నేను ఇద్దరం కలిసి ఇంకా స్టార్ట్ చేసినాం. ఇంకా అమ్మాయి ఎంతసేపు చూసినా రాలేదని. ఈమె హెయిర్ వాష్ చేసేటప్పుడు ఇట్లా ఒంట్లో కట్టిపోయినాయి అనమాట. ఇది పిచ్చుగుడు ఉంటుంది కదా, పిచ్చుగుడు లాగా అయిపోయింది, ఏం చేయాలో తెలియకుండా. తర్వాత వాష్ చేసిన తర్వాత ఇంకా డ్రై చేసేదానికి కూడా అవకాశం లేదు. వాష్ చేసి తీసుకొచ్చిన వెంటనే అది డ్రై చేసినట్టు ఈ విధంగా వచ్చేసినాయి. అది ప్రోటీన్ మెడిసిన్ పెట్టేదానికి కూడా, లైన్ తీసేదానికి కూడా వీలు కావడం లేదు, అంత భయంకరంగా ఉండదు హెయిర్. కువైటీ వాళ్ళకి కూడా ఈ విధంగా హెయిర్ అయితే ఉంటాయి, కానీ కొంతమంది నల్ల కువైట్ వాళ్ళకైతే ఉంటాయి, కానీ ఇంత భయంకరంగా అయితే ఉండవు. ఫస్ట్ టైం ఇలాంటి హెయిర్ ప్రోటీన్కి రావడం అనేది మా సలూన్లోకైతే. నార్మల్గా కొంచెం కేర్లీ ఉండే హెయిర్ వస్తుంది, కానీ ఇంత ఘోరంగా ఉండే హెయిర్ అయితే ఇంతవరకు రాలేదు. ఈమెకు ప్రోటీన్ చేసిన తర్వాత ఎట్లా వస్తుందో అని అదొక టెన్షను. ఇంకా స్టార్ట్ చేసినాము. అది కూడా డబ్బులు తక్కువ కూడా కాదు, చాలా డబ్బులు అయితే కట్టినారు. ఇంకా అది చేసిన తర్వాత ఎట్లా వస్తుందో ఏమో అనే టెన్షన్తోనే స్టార్ట్ చేసినాము. ఇంకా పాపం తనైతే ఏం అనలేదు, ఎట్లా లాగుతూ ఉన్నా కూడా సైలెంట్గా కూర్చునింది. ఇంకా మా వల్ల కాలేదు అసలు. అవి లైన్ తీసేదానికి కూడా రావడం లేదు. ఆమె హెయిర్ ఆమెకే తెలుసు అనమాట, అవి ఎట్లా దువ్వాలనేసి కూడా. అది తీసేదానికి, లైన్ తీయడానికి రావట్లేదు. ఇంకా మేమంటే ఎట్లంటే అట్లా లాగుతూ ఉన్నాము. పాపం సైలెంట్గా కూర్చునింది. మెడిసిన్ అయితే ఎట్లో ఒకట్లా చేసి మెడిసిన్ అయితే అప్లై చేసేసినాము. అది ఆ మెడిసిన్ ఆమెకి పెట్టినా కూడా ఆ హెయిర్కి ఇమడలేదు, అస్సలకి కనిపించేస్తుంది అనమాట. మెడిసిన్ పెట్టింది కూడా పైనే కనిపిస్తే ఉంది. అది ఎట్లా వస్తుందో ఏమో కూడా తెలీదు. మేమైతే స్టార్ట్ చేసినాము ఇప్పుడు. ఈ కస్టమర్ వచ్చేసి ఆఫ్రికా అమ్మాయి అంట. ఈమె కువైట్ ఇంట్లో పనిచేస్తూ ఉంటే వాళ్ళ మేడం వచ్చి ఇంకా ఈమె సాపర్ వెళ్తుంది అనేసి ప్రోటీన్ చేపిద్దామని తీసుకొని వచ్చినారు సలూన్కి అయితే. ఈ ప్రోటీన్ చేసిన దానికైతే కువైట్లో దినార్లు వచ్చేసి 55 దినార్లు కట్టినారు. ఇంకా షాంపూ కండిషనర్ కూడా ఆ ప్రోటీన్కి సంబంధించినవే ఇంకో యూజ్ చేయాలి ఆ అమ్మాయి. ఇంకా వేరే షాంపూ ఏదన్నా యూజ్ చేసిందంటే ఇంకా అది స్ట్రైట్ వచ్చినా కూడా తర్వాత మళ్ళీ కెర్లీ అయిపోతాయి. అందుకనేసి ఇంకా ప్రోటీన్ షాంపూ కండిషనర్ కూడా తీసుకున్నారు. మొత్తం అయితే 75 దినార్లు అయితే కట్టినారు. ఇంకా 75 దినార్లు కట్టినప్పుడు మనం చేసే పని కూడా బాగా చేయాలి కదా, అది పర్ఫెక్ట్గా స్ట్రైట్నింగ్ రావాలంటే ఇంకా మెడిసిన్ అవి బాగా పెట్టాలి. ఇంకా సుష్వారు ఇంకా స్ట్రైట్నర్ అయితే ఇంకా ఈ మా హెయిర్ ఎట్లా చేయాలో కూడా తెలియట్లేదు. ఈ హెయిర్ వచ్చేసి అవి లబ్బర్ లాగా మనం తీస్తాం కదా, లైన్ తీసినప్పుడు ఇట్లా ఇంకా మెడిసిన్ పెట్టేదానికి లాగుతాం కదా, అది లబ్బర్ సాగినట్టే సాగుతూ ఉన్నాయి. ఇంకా ప్రోటీన్ చేసేటప్పుడు అవి నిలబడతాయో ఉంటాయో ఐరన్ చేసేటప్పుడు తెలియదు, కానీ ఇప్పుడైతే అట్లే ఉన్నాయి. ఆ మెడిసిన్ పెట్టేటప్పుడు అయితే ఇది ఇంకా ఈ మెడిసిన్ అంతా అప్లై చేసిన తర్వాత ఒక 45 మినిట్స్ అయితే ఇంకా అట్లే ఉండిచ్చేసేయాలి ఆమెకి. ఇంకా కవర్ చేసేసి ఇంకా 45 నిమిషాలు ఉండిచ్చేసి ఆ తర్వాత ఇంకా మళ్ళీ నార్మల్ కొంచెం కేర్లీ ఉండే వాళ్ళ హెయిర్ అయితే ఈ మెడిసిన్ పెట్టిన తర్వాత ఒక 50% అట్లా వాష్ చేసేసి తర్వాత సుష్వారు ఇంకా ఐరన్ చేయాలా. ఈమె హెయిర్ అయితే వాష్ చేసేదానికి అస్సలు వీలవదు. వాష్ చేసినామంటే ఇంకా స్ట్రైట్నింగ్ అస్సలు రాదు. ఇంకా వాష్ చేయకుండా ఓన్లీ వాటర్ స్ప్రే కొట్టిన తర్వాత ఇంకా మనము సుష్వారు డ్రై పెట్టేదానికి కూడా లేదు. డ్రై పెట్టకముందే ఆరిపోతున్నాయి ఆ హెయిర్. డైరెక్ట్గా బ్లో డ్రై చేసేసి తర్వాత ఇంకా ఐరన్ చేయాలా. ఇంక మెడిసిన్ అంతా అప్లై చేసి ఇంకా 1 అవర్ ఉండి చేసి ఇంకా తర్వాత స్టార్ట్ చేయాలా ఇవన్నీ.
కువైట్లో సలూన్ వర్క్ చేసే వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ ప్రోటీన్ గురించి. ఈ ప్రోటీన్ ఇప్పుడు ఇండియాలో కూడా కెరాటిన్ ప్రోటీన్ అనేది ఇప్పుడు ఇండియాలో కూడా చాలా ఎక్కువైపోయింది. ఇది ఇలాంటి హెయిర్ స్ట్రైట్నింగ్ పర్మనెంట్గా స్ట్రైట్గా ఉండాలి అంటే ఇలాంటి మెడిసిన్ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ కువైట్లో అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. 3 నెలలకి 4 నెలలకి అట్లా వచ్చి ఈ ట్రీట్మెంట్ అయితే చేయించుకుంటారు. ఇది ఒకసారి ఈ విధంగా మనం ఈ మెడిసిన్ అయితే యూజ్ చేసి ఐరన్ చేసినామంటే ఆ హెయిర్ని ఒక 6 మంత్స్ వరకు ఇంకా స్ట్రైట్గానే ఉంటాయి. ఇలాంటి హెయిర్ వచ్చినప్పుడు ఒక్కరం చేయాలంటే అస్సలు చేయలేము. ఇద్దరు ఉన్నారంటే కొంచెం ఈజీగా అనిపిస్తుంది. పని తొందరగా అయిపోయినట్లు ఉంటుంది. ఇంకా చేసేకి కూడా కష్టం అనిపిది అనమాట. హాఫ్ చేస్తారు కాబట్టి. ఇప్పుడైతే ఆమెకి వాష్ చేయకుండానే వాటర్ స్ప్రే కొట్టేసి ఇంకా టవల్తో కొంచెం క్లీన్ చేసేసి ఆ మెడిసిన్ సుష్వార్ అయితే స్టార్ట్ చేసినాము. సుష్వారు చేయడానికి కూడా ఐరన్ చేసినప్పుడు మనం ఎంత హెయిర్ అయితే తీసుకుంటామో అదే విధంగా హెయిర్ తీసుకోవాల్సి వస్తుంది. నార్మల్గా అయితే కొంచెం రింగు జుట్టు అయితే ఇంత తక్కువ తీసుకొని చేయకుండా కొంచెం ఎక్కువ తీసుకొని తొందరగా చేసేయచ్చు. కానీ మాకైతే అట్లా వీలు అవ్వలేదు. చాలా తక్కువ హెయిర్ తీసుకొని ఆ సుష్వార్ బ్రష్ కూడా చాలా చిన్నది, మీరు చూస్తూనే ఉంటారు చూడండి వీడియోలో. చాలా చిన్న బ్రష్. ఆ బ్రష్ తీసుకొని ఇంకా ఆమెకి అసలు ఎంత హీట్ ఉంటుందంటే ఈ సుష్వారు అయినా కూడా ఆమె హెయిర్కి అంత హీట్ ఉన్నా కూడా అసలు స్ట్రైటే రావడం లేదు. ఇది సుష్వార్ వచ్చేసి 6000 వాట్స్ ఉంటుంది. అయినా కూడా ఆమె హెయిర్కి అసలుకి అనుకోలేదనమాట. హీటు స్ట్రైటే రావడం లేదు. ఎంత బలవంతంగా చేసినా కూడా అసలు స్ట్రైటే రావడం లేదు. చూడండి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. మా కష్టానికి ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ దయచేసి. ఇండియా అమ్మాయి పాపం ఫస్ట్ టైం చూసిందంట ఇలాంటి హెయిర్. ఇంత ఘోరంగా నేను ఎప్పుడు చేయలేదక్క. నేను వచ్చినాంచి ఈ హెయిర్ ఎట్ట చేయాలా, ఎందుకు వచ్చింది మన సలూన్కి నాకు అర్థం కావట్లేదు, ఎట్లా చేయాలా, ఇప్పుడు ఇంటికి పోగలుగుతామా మనం ఈ చిక్కులో ఇంచి అనేసి అంటుంది పాపము. ఇంతవరకు అమ్మాయి వచ్చినాంచి ఇలాంటి హెయిర్ అయితే రాలేదు. నార్మల్గా కొంచెం రింగులు ఉండే జుట్టు వచ్చింది కానీ ఈజీగా చేసేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడైతే ఈమె హెయిర్ చూస్తానే అందరూ భయపడిపోయినారు. ఎట్లా చేయాలో ఒకవేళ బాగా రాకపోతే ఇంకా మళ్ళీ కంప్లైంట్ చేస్తారు కదా, అదొక భయం. కంప్లైంట్ చేసిన 10-5 అన్న అయితే పోతే పోనీలే అనుకోవచ్చు. 75 దినార్లు కట్టినారు. ఇంకా 75 దినార్లు కట్టినప్పుడు వాళ్ళకి పని బాగలేకపోతే ఇంకా కంప్లైంట్ చేస్తారు కదా, అదొక భయము. చేయలేమే, ఎట్లా చేయాలా అని ఇదొక బాధ. పాపం ఎట్లయితే ఆ అమ్మాయి కూడా నాతో పాటు స్టార్ట్ చేసింది చేయడానికి, ట్రై చేస్తాను. ఇంకా వేరే సలూన్కి ఎక్కడైనా పోయినానంటే అప్పుడు ఇలాంటి హెయిర్ వస్తే ఇంకా నేను చెప్పేవాళ్ళు కూడా ఉండరు కదా, నేను ట్రై చేస్తానులే, నేను చేస్తానని చెప్పి అయితే స్టార్ట్ చేసింది. ఆ అమ్మాయి కూడా చాలా ట్రై చేస్తుంది, పోరాడుతుంది స్ట్రైట్ చేయాలి అనేసి. ఎంత చేసినా కూడా అసలు స్ట్రైట్ అయితే మీకు స్ట్రైట్ వచ్చినట్లు అనిపిస్తుంది కానీ మాకు చూస్తే స్ట్రైటే రావట్లేదు. ఈ ఆఫ్రికా అమ్మాయి వచ్చేసి 8 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఉందంట కువైట్ ఇంట్లో. ఇంకా 8 ఇయర్స్ నుంచి ఇంతవరకు ఇంటికి వెళ్ళలేదంట. ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్తూ ఉంది అనేసి పాపం పోనీ ఇన్ని సంవత్సరాలు మా ఇంట్లో పని చేసింది కదా, ఇప్పుడు ఆమెకి హెయిర్ అన్న బాగా చేసి నీట్గా పంపిద్దామని సలూన్కి తీసుకువచ్చినారు. ఇప్పుడైతే అంతా ఇదే విధంగా మనం బ్లో డ్రై చేసేసేయాలి మొత్తం హెయిరు. ఇంకా మనకి బ్లో డ్రై చేసినప్పుడు స్ట్రైట్ పర్ఫెక్ట్గా రాకపోయినా కూడా మళ్ళీ మనం ఐరన్ చేస్తాం కదా, ఐరన్ చేసేటప్పుడు అయితే నీట్గా బాగా చేసినామంటే నార్మల్ హెయిర్ అయితే బాగా వస్తాయి. ఒక్కసారి ఐరన్ చేసినామంటేనే సరిపోతుంది. కానీ ఈమెకు ఒక్కసారి ఐరన్ చేస్తే సరిపోదన్నమాట. ఈమె హెయిర్కి మెడిసిన్ అయితే చాలా ఎక్కువ యూజ్ చేయాల్సి వచ్చింది. ఒక అర్ధ డబ్బా వరకు పెట్టేసినాము. ఇంకా అందుకని సలూన్ మొత్తం అయితే పొగంతా చుట్టేసుకునింది. ఇంకా ఇప్పుడైతే మేము స్ట్రైట్ని ఐరన్ చేయడానికి అయితే స్టార్ట్ చేసినాము. ఐరన్ చేసేటప్పుడు దానికి హీటు 230 ఉంటుంది కదా, బేబీలెస్ ఇది ప్రోటీన్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఈ బేబీలెస్ స్ట్రైట్నరే తీసుకోవాలా. ఇంకా వేరేది దేంతో అన్న చేసినామంటే అస్సలు రావు. దీంతో చేస్తే కూడా ఆమె హెయిర్కి అస్సలు అనుకోవడం లేదు, అసలు స్ట్రైట్నర్ చేసినట్టే. రూట్స్ అయితే అస్సలు రావడం లేదు. ఇంకా ఎక్కువ రూట్స్ చేయాలంటే కాలుతుందేమో అని అదొక భయము.
అస్సలు రూట్స్లో అయితే అసలు చేసినట్టే అనిపించడం లేదు. ఎంత చేస్తూ ఉన్నా కూడాను. ఇది ఐరన్ మనం చేసేటప్పుడు ఇట్లా లైను చాలా చిన్న లైన్ తీసుకున్నాం కదా, చూడండి ఎంత లైన్ తీసుకున్నానో. ఇంత చిన్న లైన్ తీసుకొని ఒక 10 to 15 టైమ్స్ అయితే ఐరన్ చేయాలన్నమాట. ఒక్కొక్క లైన్కి 10 to 15 టైం అయితే ఒక్కొక్క లైన్కి మనం ఐరన్ చేసినామంటే అప్పటికి అది కొంచెము ఆ రింగ్ అనేది పోయి స్ట్రైట్గా అయితే వస్తుంది. ఈ విధంగా మేము స్విచ్ చేసేటప్పుడు అట్లే చాలా కష్టంగా ఉన్నింది మా హెయిర్. ఇప్పుడు స్ట్రైట్నింగ్ కూడా ఎంత బలం పెట్టి అసలుకి లాగుతూ ఉన్నా కూడా అనగడం లేదు. హెయిర్ అంత భయంకరంగా ఉన్నాయి. ప్రోటీన్ అంటే కువైట్ సలూన్లో ఇదే విధంగానే చేయాలి. ప్రోటీన్ అయినా కెరాటిన్ అయినా ఐరన్ చేసేది అంతా ఇదే విధంగానే ఉంటుంది ప్రాసెస్. మనం ఇంకా బ్లో డ్రై బ్లో డ్రై కూడా అంతే నార్మల్లే. ఇంకా ఇంతకుముందు నేను చేశాను కదా బ్లో డ్రై, అదే విధంగానే చేయాలి. ఈ ప్రోటీన్ పని వచ్చిందంటే మనకి చాలామంది కస్టమర్లు అయితే వస్తూ ఉంటారు 3 నెలలకి 4 నెలలకి వాళ్ళ చేయించుకుంటూ ఉంటారు అన్నమాట. కొంచెం మళ్ళీ రూట్స్ మళ్ళీ కేర్లీ వచ్చిందంటే మళ్ళీ వచ్చేస్తారు, అట్లా చేయించుకుంటూ ఉంటారు. ఈ పని వచ్చినా కూడా మనకు చాలా యూజ్ అవుతుంది. ఇది చేయడము రూట్స్ నుంచి స్ట్రైట్గా వచ్చేది ఎట్లా ఐరన్ చేయాలనేది ఒక 2 సార్లు చేసినామంటే మనకే వస్తుంది, ఈజీగా చేయొచ్చు మళ్ళా. కానీ ఈమె లాంటి హెయిర్ అయితే ఒక్క మనిషి చేసే తలకి ఆ మనిషి పని అయిపోతుంది, అంత చెయ్యిపోతుంది. ఒక 5 గంటల సేపు నిలబడుకొని చేసినాము ఆమె హెయిర్. ఇద్దరం చేసినా కూడా 5 గంటల సేపు చేయాల్సి వచ్చింది. అయిపోలేదన్నమాట. తీస్తూ ఉంటే వస్తూ ఉన్నాయి లైన్లు. ఇంకా ఎప్పుడు అయిపోలేదు ఇంకా ఎప్పుడు అయిపోతాయి అబ్బా అనిపించేట్టుగా అంత టైం తీసుకునింది మా హెయిర్. ఆమె కూడా కూర్చొని పాపం నిద్రపోయింది, ఇంకేం చేయలేక కాసేపు నిద్రపోయింది కూర్చొని అట్టే. మేము మా పాటికి మేము చేస్తూ ఉన్నాము. ఇంక తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయి కానీ అవి అయిపోవడం లేదు. 9 దాకా 4:30కో ఏమో వచ్చింది ఈమె. 4:30 నుంచి ఇంకా 9 దాకా, 9కి మాకు సలూన్ క్లోజ్ కదా, 9 వరకు ఇంకా చేస్తూనే ఉన్నాం. కంటిన్యూగా చేస్తూనే ఉన్నా కూడా ఇద్దరు మనుషులు చేస్తూ ఉన్నా కూడా అయిపోలేదన్నమాట హెయిర్. చూడండి ఎంత చిన్న లైన్ తీసుకోవాలో. ఇంత చిన్న లైన్ తీసుకొని మనం 10 to 15 టైమ్స్ ఐరన్ చేసినామంటే స్ట్రైట్నింగ్ అయితే బాగా వస్తుంది, స్ట్రైట్గా వస్తాయి అన్నమాట జుట్టు. 9 వరకు అయితే ఒక్కసారి ఐరన్ చేయడం అయితే పూర్తయిపోయింది. చెప్పినాను కదా నేను నార్మల్గా అయితే ఒక్కసారి చేసినామంటే స్ట్రైట్నింగ్ మళ్ళీ వాష్ చేసేస్తే స్ట్రైట్గా వచ్చేస్తాయని. కానీ ఈమె హెయిర్ అట్లా కాదు. ఒకసారి ఈ విధంగా పూర్తిగా మొత్తం స్ట్రైట్నింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా రెండోసారి చేయాలా. రెండోసారి చేయడానికి టైం లేదు, 9 అయిపోయింది. అందుకని చెప్పి ఇంకా మళ్ళీ మరుసటి రోజు రమ్మని చెప్పినాము. మళ్ళీ మరుసటి రోజు వచ్చిందనమాట. నెక్స్ట్ డే ఇంకా మార్నింగే వచ్చేసింది. ఇంకా అప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేసినాము. ఇంత శ్రమ లేకుండా కొంచెం అయితే తొందరగానే అయిపోయింది. ఎందుకంటే ముందు రోజు బాగా ఐరన్ చేసినాం కాబట్టి ఇంకా నెక్స్ట్ డేకి అంత కష్టం అనిపించలేదు. ఇంకా చేసేసినాము. చేసేసిన తర్వాత మళ్ళీ ఆమె హెయిర్ వాష్ చేస్తే ఆ రింగులు మొత్తం పోయి స్ట్రైట్గా వచ్చినాయి అన్నమాట హెయిర్. ఆ స్ట్రైట్గా ఉన్న హెయిర్ చూసుకొని ఆమె సంతోషం చిన్నగా కాదు. అంటే ఆమె హెయిర్కి ఆమె కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇట్లా స్ట్రైట్గా నా హెయిర్ వస్తుందా రాదా అనేసి. ఆమె కూడా డౌట్గానే ఉన్నింది. ఎలాంటి హెయిర్ వచ్చినా కూడా మనం ఎక్కువ కేర్లీ ఉంది, కొంచెం నేను చేయలేను అట్లా ఇట్లా అనేదానికి ఏముండదు. ఎట్లా అంటే జుట్టు వచ్చినా కూడా మనం అయితే ఖచ్చితంగా చేయాల్సిందే, మన పని అయితే మనం చేయాల్సిందే. మళ్ళీ రాకపోయినా కూడా అది బాగా రాకపోయినా మన తప్పే అంటారు. ఇప్పుడు ఈమె హెయిర్ ప్రాబ్లము మనం చేసే పని కాదు. చేసే పని చూడండి అసలుకి రూట్స్ నుంచి కూడా ఎంత స్ట్రైట్గా వస్తున్నాయో చేసేటప్పుడు. అది ఎంత స్ట్రాంగ్ చేస్తే అంత స్ట్రైట్ వస్తున్నాయి, మీకే అర్థమవుతుంది. అది మళ్ళీ బాగా రాకపోతే మన పనే బాగలేదు, మనం చేయడమే పొరపాటు అని చెప్తారు వాళ్ళు. ఇది ప్రోటీన్ చేసిన తర్వాత మనం ఇంకా సలూన్లోనే హెయిర్ వాష్ చేసి పంపిస్తాం కదా, ఆమెకి మనము సేమ్ డే షాంపూ అయితే యూజ్ చేయకూడదు. ప్రోటీన్ మాస్క్ అని ఉంటుంది. ఆ ప్రోటీన్ మాస్క్ యూజ్ చేసి చాలామంది తెలియక షాంపూ యూజ్ చేసి వాష్ చేస్తారు. అసలు యూజ్ చేయకూడదు. ప్రోటీన్ మాస్క్తోనే మనం ఆమెకి హెయిర్ వాష్ చేసి పంపించాలా. ఇంకా ఆమె ఇంటికి పోయిన తర్వాత ఇంకా
నెక్స్ట్ డే షాంపూ యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు. కానీ సేమ్ డే అయితే మాస్క్తోనే వాష్ చేయాలన్నమాట హెయిర్. ఏ ప్రోటీన్ చేసినా కెరాటిన్ చేసినా ఏదైనా సరే షాంపూ అయితే యూజ్ చేయకూడదు, మాస్క్తోనే ఆమెకి వాష్ చేయాలా. ఏ కస్టమర్కైనా అంతే. ఇంకా షాంపూ యూజ్ చేసినామంటే మళ్ళీ రింగులు వచ్చేస్తాయి, వెంటనే చేయకూడదు. సలూన్కి సంబంధించిన పనులు ప్రతి ఒక్కటి తెలుసుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ కోవిడ్ సలూన్లో. మీరు ఎవరికైనా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత కష్టపడిన దానికి లైక్ అయితే కనీసం ఒక 100 లైక్స్ అన్నా ఇవ్వండి. చూద్దాము ఈ వీడియోకి ఎన్ని లైక్స్ ఇస్తారో. ఓకే అండి, బాయ్.